షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. లేఖన భాగము 90వ కీర్తన. మహానాయకుడైన మోషే రచించిన కీర్తన 90వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. సామ్ నంబర్ 90 వర్సెస్ 5-6. వరద చేతనన్నట్టు నీ వారు పారగొట్టివేయగా వారి నిద్రింతను, ప్రొద్దున వారు పచ్చగడవల చిగురింతరు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ద బ్యూటీ ఆఫ్ లైఫ్, ద బ్యూటీ ఆఫ్ లైఫ్. మానవుని యొక్క అల్ప జీవితం. దేవుడు మానవునికి మించజాలని వయ పరిమాణము నియమించాడు. పాపంలో పడిపోయినప్పుడు చిరంజీవిగా ఉన్నాడు. పాపన పడిపోయిన తర్వాత ఆయుష్కాలము తగ్గించబడుతూ వచ్చింది. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. నోవ కాలంలో 120 సంవత్సరాలు అయినది. మానవ మోషే కాలంలో మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు అగునన్నాడు. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అంటాడు. మానవ పాపఫలితంగా ఆయుష్కాలము తగ్గించబడుతూ వచ్చింది. మానవ మోషే దేవుని యొక్క నిత్యత్వం ప్రస్తావిస్తూ ఆ నిత్యుల తండ్రి ఆయన సంవత్సరం మితి లేదు, అంతము లేదో దేవుని వాక్యం శ్రమిస్తుంది. కానీ మానవుని యొక్క జీవితం అనేది మనకు పరిమితి అనేది నిజంగా తెలిసే ఉన్నది. అల్పమైన ఆయుష్లో జీవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ప్రొద్దున వారు మొలిచి సాయంకాలం కోయబడి వాడవారే గడ్డి వంటి వారే. భక్తుల పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక శ్రేష్టమైన సత్యం మనకు కనిపిస్తుంది. పేతురు భక్తుల మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరుడు గడ్డిని పోలిన వారు వారి అన్నమంతయు గడ్డి పువ్వుల ఉన్నది. గడ్డి ఏనుడు దాని పువ్వు రాలిపోవును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. దేని వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గడ్డిని పోలి ఉన్నారు. అనగా ఎంత అల్పమైన ఆయుష్లో జీవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలియదు ఎప్పుడు మన జీవితం అందమైపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు రాలిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు మన జీవితం మట్టిలో కలిసిపోతుందో తెలియదు. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది మనకు తెలియదు. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, నా దేవుడు అంతము ఎట్లయి ఉన్నది నాకు తెలుపమంటాడు, నేను తెలుసుకొని కోరుతున్నాను. కాబట్టి ఇలా మనం జీవిస్తుండగా మన ఆయుష్ ఎంత అల్పమైన తెలుసుకొని ఈ అల్పమైన ఆయుష్తో జీవిస్తుండగా నిత్యుల తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ, నిత్య నివాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నిత్యుల దేవుడు నా పట్ల నీ పట్ల గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మనమందరం కూడా సంసిద్ధం కావాలి. ఎందుకనగా మనకు జీవితం ఆవిరి బుడగవలే ఉన్నది. కొంతసేపు కానీ అంతలో మాయపోయిపో ఆవిరి వారమే. ఇట్ ఈస్ ఈవెన్ లైక్ ఎ వేపర్. కాబట్టి ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆయుష్కాలంలో మనం మొట్టమొదటిగా దేవుని స్తుతించి కనపరచాలి. ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి అంటూ మన దేవుని అడగాలి. ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. చనిపోకముందే, మట్టిలో కలిసిపోకముందే దేవుని యొక్క సంకల్పం నెరవేరుతాం. మనం ఆయనకి ఇష్టాన్ని మనం నెరవేరుతాం. ఆయన మహిమ తీసుకొని రావాలి మనం. కాబట్టి మనం సిద్ధపడతాం. ఎంతకాలం జీవిస్తామో తెలియదు. కాబట్టి కాలం ఉండగానే, దేవుని ఆయుష్ ఇచ్చి ఉండగానే ఈ ఆయుష్ కాలమును మనం ప్రభువుగా చేయవలసిన కార్యాలన్నీ కూడా మనం జరిగిద్దాం. సంసిద్ధపడదాం. మనం దేవుని ఆత్మశక్తి పొందుకుందాం. దేవుని వాక్యము నిరంతరం నిలుచును. వాక్యమున దేవుడు నిరంతరం నిలిచే దేవుడు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం జీవించేవాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మానవ మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలగచేయము, మా దినము లెక్కించిన మాకు నేర్పము. టీచర్స్ నంబర్ ఆఫ్ డేస్ దట్ వి మే గెయిన్ ఎ హార్ట్ ఆఫ్ విజ్డమ్, హౌ ఇన్వెస్ట్ అవర్ టైమ్, హౌ ఇన్వెస్ట్ అవర్ టాలెంట్స్ అండ్ అవర్ ట్రెజర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు ఎలా మన సమయాన్ని వాడుకోవాలో ప్రభుని అడిగి తెలుసుకొని, ఆ చిత్తము తెలుసుకొని
దేవుని ఆత్మశక్తి ద్వారా మట్టిలో కలిసిపోయక ముందు లెట్ us క్రియేట్ ఏ హిస్టరీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చరిత్ర సృష్టించే వారముగా ఉండాలి. డాక్టర్ విలియం కేస్ చరిత్ర సృష్టించాడు. ఆయన అటెంప్టెడ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. కాబట్టి మనం సామాన్యంలో కానీ దేవుని కొరకు అసామాన్య కార్యాలు చేయాలంటే, ప్రభువా నా ఆయుష్కాలము తండ్రి అయినా పొడిగించము. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఆయుష్కాలం పొడిగించబడ్డది. దేవుని యొక్క బిడ్డగా జీవించగలడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం. దేవుని కొరకు మనం జీవిస్తూ దేవుని కొరకు కార్యాలు జరిగిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కృపా సాహిత్యం మెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీ కొందనాడు స్తుతి స్తోత్రమునైనా. అవును తన పొద్దున మధ్య సాయంకాలం కోయబడి వాడవారు గడ్డి వంటి వారం కాబట్టి తండ్రి, సర్వశ్వ గడ్డిలు పోలి ఉన్నారు సెలవిచ్చారు. అలాంటి మా దృష్టి వచ్చి తండ్రి మాకు ఆయుష్కాలం పొడిగింపు వచ్చేసారు. ఎందుకనగా మేము సంకల్పం నెరవేర్చాలి, ఈ సత్య సువార్త చాటించాలి, ఆత్మ రక్షించాలి, మీ కొరకు మంచి కాలం చేయాలి తండ్రి. కాబట్టి తండ్రి ఈ జీవితం శరీరం మట్టిలో కలిసిపోకముందే నాయన మీ సంకల్పం నెరవేర్చి మా తండ్రి యేసు మహిమ తెస్తూ ముందు సాగిపోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.